ఆంటీ పావని స్వరం వింటూనే మానస చటుక్కున లేచి తలుపు తీసి బయటకొచ్చింది. లోపలికి రా పావని పిలిచింది. ఇలా ఉన్నారేవో ఆంటీ, ఒంట్లో బాలేదా? మానస మొహంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది పావని. ఒంట్లో బాగానే ఉంది, పడుకుని నిద్రలేవటం వల్ల మొహం అలా ఉందంతే. మానస వెంట లోపలికొచ్చింది పావని కిరణ్తో కలిసి. నీ బర్త్డే నాడు వచ్చావు, మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు? మీ డాడీ వెళ్ళొద్దన్నారా? మానస అడిగింది. డాడీ వెళ్ళొద్దని అనలేదు, కానీ వెళ్ళి ఆవిడని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదన్నారు, అందుకే రాలేదా ఆంటీ అంది పావని. మీ డాడీ అపోహపడ్డారే గాని మీరొస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు నిరభ్యంతరంగా రావచ్చు, గుర్తుంటుంది కదూ హెచ్చరికగా అంది మానస. అలాగే ఆంటీ. పావని, ఏం టిఫిన్ చేసుకుందాం? జీడిపప్పు ఉప్మానా, పకోడాలా? నీకేమిష్టమో చెప్పు, చేస్తాను. మానస కిచెన్ వైపు వెళుతూ అంది. ఇప్పుడు శ్రమ పడకండి ఆంటీ, నాకు అసలు టిఫిన్ తినాలని లేదు మొహమాటంగా అంది. శ్రమేముంది, మీకోసం కాకపోయినా నాకోసమైనా టిఫిన్ చేసుకోవాలిగా. చెప్పు, ఏం చేయమంటావు? అయితే ఉల్లి ముక్కలు ఎక్కువ వేసి పకోడీలు చేయండి, అవంటే నాకెంతో ఇష్టం. మమ్మీ డాడీ కోసం నా కోసం తరచూ అవే చేసి పెడుతుండేది పావని చెప్పింది. వేడివేడి పకోడీలు ఇద్దరికి 2 ప్లేట్లలో సర్ది పెట్టింది. మేం వచ్చినప్పుడల్లా మీరు ఇలాంటి టిఫిన్లన్నీ పెట్టి మమ్మల్ని చెడగొట్టడం బాగోలేదు మేడం కిరణ్ అంటుంటే మానస నవ్వుతూ, అలా అనకు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు బదులు తీర్చుకోవచ్చులే అంది. మీరు మా ఇంటికి వస్తారా ఆంటీ? పావని అడిగింది. ఏ రాకూడదా? ఆహా అలా కాదు, ఓసారి మా డాడీ మీరు పిలిచినా రారని చెప్పారు. అదేం లేదు, అవసరమైతే తప్పకుండా వస్తాను. ముందు టిఫిన్ కానివ్వండి, చల్లారిపోతున్నాయి హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయింది మానస. మానస ఇచ్చిన పాలు సిప్ చేస్తూ, హాయిగా ఈ పాటికి థియేటర్లో పిక్చర్ చూస్తుండవలసిన వాళ్ళం, ఆంటీ ఇంట్లో అతిథి మర్యాదలు అందుకుంటున్నాం పావని కిరణ్తో అంది. పిక్చర్ ప్రోగ్రాం వేసుకున్నారా? మానస అంది. అవునా ఆంటీ, మళ్ళీ డాడీ ఎల్లుండే క్యాంప్కి వెళుతున్నారు కదా అని ఈరోజు పిక్చర్కి వెళ్ళాలనుకున్నాం. ఇంతలో ఆఫీసర్ గారి దగ్గర నుండి పిలుపు రావడంతో డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. మాకేం తోచక ఇలా మీ ఇంటికి వచ్చాం అంది పావని. ఏ సినిమాకు వెళ్ళాలనుకున్నారు? మానస అడిగితే ఆ పేరు చెప్పింది పావని. పోనీ ఫస్ట్ షోకి మనం ముగ్గురం వెళదాం మానస అంది. ఫస్ట్ షోకా? డాడీ కంగారు పడతారేమో మేడం, చెల్లెలు ఒప్పేసుకుంటుందేమోనని కిరణ్ జవాబు చెప్పాడు. ఏం కంగారు పడరు, వెళ్ళేటప్పుడు మనం పిక్చర్కి వెళుతున్నామన్న సంగతి రాఘవులకి చెప్పి వెళదాం. వచ్చేటప్పుడు మిమ్మల్ని ఇంటి దగ్గర విడిచి నేను వచ్చేస్తాను మానస అంది. పిల్లలిద్దరూ మీ ఇష్టం అంటూ ఒప్పుకున్నారు. మానస హుషారుగా వంట పనిలో పడింది. మీకు సాయం చేయమా ఆంటీ? పావని మానస దగ్గరికి వెళ్ళి అడిగింది. నాకేం సాయం చేయనక్కర్లేదు, కానీ ఇలా కూర్చుని కబుర్లు ఏమైనా చెప్పు, వంట గంటలో ముగించేస్తా. అన్నట్టు కూరలేం చేయమంటారు? మీకు ఇష్టమైనవి చెప్పండి, అవే చేస్తాను అంది మానస. మీరేం చేసినా మాకిష్టమే మేడం కిరణ్ అన్నాడు. నువ్వు అసలు సరిగ్గా మనసు విప్పి చెప్పవు గాని పావని, నువ్వు చెప్పు. ఉండండి, అసలు ఇంట్లో ఏమేం కూరగాయలున్నాయో చూసి అప్పుడు చెప్తా అంటూ బాస్కెట్ మూత తీసి చూసి, వంకాయలున్నాయిగా, గుత్తి వంకాయ కూర చెయ్యి అంది. ఆ కూర అంటే నాకు ఇష్టం అంది. మీ డాడీలాగే నీకు అన్నమాట మానస అనేసిన తర్వాత నాలిక కొరుక్కుంది. మా డాడీకి ఇష్టమని మీకెలా తెలుసా ఆంటీ? పావని మానస భయపడినట్టు ఆ ప్రశ్న వేయనే వేసింది. ఎలా అంటే, ఇందాక మా డాడీలానే నాకు ఉల్లి పకోడీ అంటే ఇష్టమన్నావుగా, అందుకే నీకు ఇష్టమైంది మీ డాడీకి ఇష్టమై ఉంటుందని ఊహించి అన్నాను. అంటే నా ఊహ కరెక్టేనన్నమాట మానస సర్ది చెప్పింది. మీ ఊహ కరెక్టే. మానస చకచకా వంట ముగించింది. 5:30 అయ్యాక ఇద్దరికీ భోజనం వడ్డించింది. పావని కూర కలుపుని తింటూ, మీరు మా మమ్మీ వండినట్టే రుచిగా వండారు. రాఘవ చేస్తాడు గాని కారమన్నా ఎక్కువ వేస్తాడు, లేదా ఉప్పైనా ఎక్కువ వేస్తాడు. అతగాడి చేతి వంట తిని తిని రుచులు మర్చిపోయాం పావని నవ్వుతూ అంది. మానస కూడా నవ్వింది. వాళ్ళిద్దరూ తలలు వంచి బుద్ధిగా అన్నం తింటుంటే తను వాళ్ళకెదురుగా కూర్చుని అన్నం వడ్డిస్తుంటే ఆ దృశ్యం మానస హృదయాన్ని హత్తుకుంది. తన ఊహల్లో చిత్రించుకున్న పూర్వ చిత్రం ఇది. అది ఊహా చిత్రంగానే మిగిలింది, కానీ ఆ అనుభూతికి నోచుకోలేకపోయింది.
ఈరోజు ఎందుకో వీళ్ళిద్దరినీ చూస్తుంటే వీళ్ళు పరాయిగా అనిపించటం లేదు. ఆత్మీయుల్లా, ప్రాణంలో ప్రాణంలా అనిపిస్తున్నారు. తనకు తెలియకుండానే అనుబంధాలనే సంకెళ్లలో కూరుకుపోతోంది. ఈ అనుబంధాలు తనను మోసం చేసిన రోజున తను తట్టుకోగలదా? మానస మనస్సులో కలకలం బయలుదేరింది. థియేటర్కి వెడుతూ మధ్యలో మాధవ్ ఇంటి దగ్గర ఆగి లోపలికెళ్ళి రాఘవులతో చెప్పి మరీ వెళ్లారు. టికెట్ తీసుకుని లోపలికెళ్లారు. ఆఖరు వరుసలో చివర 3 సీట్లలో 3 కూర్చున్నారు. షో ఇంకా బిగిన్ కాలేదు. హఠాత్తుగా పావని అప్పుడే ఎంట్రన్స్లో నుండి వస్తున్న 2 వ్యక్తుల్ని చూసి అదిగో డాడీ అంటూ లేచి ముందుకెళ్ళింది. లోపలికొచ్చి సీట్ల కోసం చూస్తున్న తండ్రి చేయి పట్టుకుని, డాడీ మా పక్క చైర్స్ ఖాళీగా ఉన్నాయి, రండి అక్కడ కూర్చుందాం అంది. అరే నువ్వా పావని, పిక్చర్కి ఎలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు? ఆశ్చర్యంగా అడిగాడు మాధవ్. అదిగో అంది. అన్నయ్య నేను 3 వచ్చాం, మానసను వేలిపెట్టి చూపిస్తూ అంది. మానసనలా చూడగానే మాధవ్ హృదయం లయ తప్పింది. నువ్వు వెళ్ళి ఆంటీ పక్కన కూర్చో పాపా, నేను అంకుల్ మరో చోట కూర్చుంటానులే మాధవ్ అన్నాడు. అదేం కుదరదు, నా పక్కనే కూర్చోవాలి పట్టుబట్టింది పావని. పదవోయ్ మధు, అమ్మాయిని నిరాశపరచటం ఎందుకు, అక్కడే కూర్చుందాం పదా అంటూ మాధవ్ కూడా వచ్చిన స్నేహితుడు అనగానే మాధవ్ కూతురు వెంట నడిచాడు. తనని చూడగానే మానస చటుక్కుల లేచి మరో సీట్లోకి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాడు. కానీ అటువంటిదేం జరగలేదు. మానస మధ్యలో కూర్చుంటే అటు కిరణ్ ఇటు పావని కూర్చున్నారు. పావని పక్కన మాధవ్, అతడి పక్క చైర్లో అతడి స్నేహితులు కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఏవో ఆఫీస్ విషయాలు మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. మానస యాంత్రికంగా బొమ్మలా కూర్చుందే గాని ఆమె చెవులు ఆ సంభాషణను వింటూనే ఉన్నాయి. చక్కటి కంఠం, గంభీరంగా మృదువుగా మాట్లాడతాడు. ఒకప్పుడు అతడి గుండె మీద తలపెట్టుకుని అతడు చెప్పే కబుర్లు వినటం తనకెంతో ఇష్టంగా ఉండేది. నా చేత వాగిస్తావు గాని నువ్వు అసలు కబుర్లు చెప్పవు, నీకు మాట్లాడటం రాదా? ఒక్కోసారి అతడు తనను విసుక్కునేవాడు. రావు, మీరు చెప్పినప్పుడు మీ కంఠం వినటం నాకెంతో ఇష్టం. ఓహ్ ఏమిటది? అతడి ఉనికి తనని ఇంతగా కదిలించి కరిగిస్తుంది ఎందుకని? తను పొరబడిందా? మనసును మభ్యపెట్టుకుంటోందా? అతడి ఛాయ తన హృదయంలో ఇంత ప్రభావాన్ని చూపుతోందా? మానస అంతరంగంలో అంతులేని సంచలనం. అన్నట్టు మాధవ్, పాప ఆమెను ఆంటీ అంటోందంటే నువ్వు మళ్ళీ మ్యారేజ్ అంటున్న స్నేహితుడి మాటలు పూర్తి కానివ్వకుండానే అడ్డు తగులుతూ, అదేం లేదు, కొద్దిపాటి పరిచయం అన్న మాధవ్ సమాధానం మానస హృదయం మీద సమ్మెట దెబ్బలు వేశాయి. తనతో అతడికున్నది కొద్దిపాటి పరిచయమేనా? వేసిన మాంగళ్యం, కలిసి నడిచిన 7 అడుగులు, కలబోసుకున్న జీవితాలు అన్నీ నీటి మీద రాతలా? మానస కన్నీళ్ల పర్యంతం అయింది. అలా అని మాధవ్ నన్ను తన భార్యే అన్న నిజం చెప్పకుంటే భరించేదానివేనా, ఆనందించేదానివా? అంతరాత్మ నిలదీసింది. భరించలేను. ఆనందించటానికి బదులు అతన్ని అసహ్యించుకునేదాన్ని. అలా చెప్పనందుకు సంతోషించటం మాని నాకు ఈ విచారం ఎందుకు? అసలు నా మనసు ఏమిటో నాకే అర్థం కావటం లేదు. మానస తర్కంలో పడింది. మానస మనస్ఫూర్తిగా పిక్చర్ చూడటంలో లీనమవ్వలేకపోయింది. మధ్య మధ్య అతడిలా ఫీల్ అవుతున్నాడోనని అప్రయత్నంగా అతడి వైపు తిరిగి చూసేది. 1-2 సార్లు సరిగ్గా అతను అతడి వైపు చూసినప్పుడే అతడి చూపులు ఆమె చూపులతో కలవటంతో తల తిప్పేసుకుంది. ఇంటర్వెల్లో మాధవ్ అతడి ఫ్రెండ్ బయటికి వెళ్లారు. మాధవ్ ఓ 12 ఏళ్ల కుర్రవాడి చేత వాళ్ల ముగ్గురికి కూల్ డ్రింక్స్ పంపించాడు. మానస మారు మాట్లాడకుండా పిల్లలతో పాటు కూల్ డ్రింక్ తాగింది. ఆ 2 అంశాలు మాధవ్లో ముసురుకున్న ఆశలకు చివురులెత్తించాయి. పిక్చర్ అయిపోయాక అందరూ బయటికొచ్చారు. మాధవ్ తన ఫ్రెండ్తో చెప్పి పావని చేయి పట్టుకుని ముందుకు కదిలాడు. ఆ వెనక మానస కిరణ్ సరసనే నడుస్తూ మౌనంగా మాధవ్ను అనుసరించింది. మాధవ్ పిల్లలతో పాటు వీధి గేటు దగ్గరే ఆగాడు. పావని వెడతానమ్మా, మానస పాపతో చెప్పింది. చీకట్లో ఒక్కరూ ఎలా వెళ్ళగలరా ఆంటీ? డాడీ పోనీ మీరు ఆంటీకి తోడు వెళ్లరు? పావని మాధవ్తో అంది. ఆహా వద్దమ్మా, డాడీని శ్రమ పెట్టకు, నేను రిక్షా మీద పెడతాలే చెప్పి మానస ముందుకు కదిలింది. ఆమె తనతో ఫార్మాలిటీకైనా ఒక్క మాట కూడా మాట్లాడనందుకు అతడి మనస్సు చివుక్కుమన్నా
కనీసం ఆ 3 గంటలు తనకు ఆ మాత్రం సన్నిహితంగా ఉన్నందుకే సంతోషించాడు. పిల్లలు డ్రెస్ మార్చుకున్నాక, పిల్లలు పదండి భోంచేద్దాం, రాఘవులు అన్నాలు పెట్టు, మాధవ్ ఆజ్ఞాపించాడు. మాకొద్దు డాడీ, పిక్చర్కు వెళ్లే ముందే ఆంటీ ఇంట్లో మేమిద్దరం భోంచేశాం, పావని చెప్పింది. అలాగా, పోని మీ ఇద్దరూ నాకెదురుగా కూర్చుని కబుర్లు చెప్పండి, నేను భోజనం చేస్తాను. మాధవ్ పిలవటంతో పిల్లలిద్దరూ ఆయనకెదురుగా కూర్చున్నారు. రాఘవులు, ప్లేట్లో అరటిపళ్ళు పెట్టి తీసురా, కాస్త చెరో గ్లాస్ పాలు కూడా కలిపి పట్రా. మాధవ్ ఆజ్ఞాపించి భోజనం చేయసాగాడు. ఏరా పావని, నేను పిక్చర్కు తీసుకువెళ్ళలేదని ఆంటీతో చెప్పి ప్రయాణం చేయించావా? మాధవ్ అడిగాడు. మాటల్లో ఆ ప్రసక్తి వస్తే చెప్పాగాని ఆంటీని నేనేం ప్రయాణం చేయించలేదు, ఆవిడే తీసుకెడతానన్నారు. నేను అన్నయ్య వద్దన్నా వినిపించుకోలేదు. పావని మాటలు మాధవ్కెంతో ప్రియంగా వినిపించాయి. పిల్లలు చెప్పే కబుర్లు వింటూ భోజనం ముగించాడు. మేడం, ఇంటికెళ్ళటానికి పర్మిషన్ కావాలి. కిరణ్ మానస పీరియడ్లో పర్మిషన్ అడిగాడు. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చేస్తావు? ఏదైనా పనుందా? రాఘవులకి ఒంట్లో బాగాలేదు, జ్వరంతో పడుకున్నాడు. ఇంటికెళ్ళి వాడికి కాస్త కాఫీ పట్టుకెళ్ళి టాబ్లెట్ వేసుకోమని చెప్పాలి. అరే పాపం, రాఘవులు జ్వరంతో పడుకుంటే మీకు వంట ఎవరు చేశారు? నేను చెల్లాయే కదండి ఇంట్లో ఉన్నది, హోటల్ నుండి క్యారేజ్ తెచ్చుకున్నాం. మరి మీ డాడీ లేరా? లేరు, క్యాంపుకి వెళ్ళారు. సరే, ఈ పీరియడ్ అయిపోగానే నేను పర్మిషన్ అడిగి వస్తాను, ఇద్దరం వెళదాం, వెళ్ళి నీ సీట్లో కూర్చో అంటూ మానస పాఠం చెప్పటం మొదలెట్టేసరికి కిరణ్ వెళ్ళి బెంచి మీద కూర్చున్నాడు. రాఘవులు, నీ ఒంట్లో ఎలా ఉంది? మూలుగుతున్న రాఘవుల్ని మెల్లిగా తట్టి పిలిచింది మానస. ఎవరు? మీరా అమ్మా? జ్వరం చాలా ఎక్కువగా ఉందండమ్మా, మూలుగుతూనే అన్నాడు రాఘవులు. ఎందుకలా మూలుగుతున్నావు? తలనొప్పిగా ఉందా? కాదమ్మా, కాలికి మేకు గుచ్చుకుంది, కాలు బాగా వాచి బాధ పెడుతోంది. రాఘవులు కాలు చూపించాడు. వాపు ఎక్కువగానే ఉంది. మేకు గుచ్చుకుంటే అశ్రద్ధగా ఊరుకున్నావన్నమాట. ఎంత ప్రమాదమో తెలుసా? సెప్టిక్ అయితే మొదటికే మోసం. గుచ్చుకోగానే అయ్యగారికి చెప్తే ఇంజెక్షన్ చేయించేవారుగా, మందలిస్తూ అంది. మేకే కదా అని చెప్పలేదండి, ఇలా అవుతుందని నాకు తెలియదు. మంచి పని చేశావు. అందాక కాఫీతో ఈ టాబ్లెట్ వేసుకో, ఓ అరగంట పోయాక నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. డాక్టర్ బాబు ఎందుకులేమ్మా, అదే పోద్ది, రాఘవులు అన్నాడు. ఇక నువ్వేం చెప్పకు, మాట్లాడకుండా పడుకో. ఆప్యాయంగా కసిరి స్టవ్ మీద అన్నం పప్పు వండి డాక్టర్ మోహన్ కోసం క్లినిక్కు వెళ్ళింది. మానసను చూస్తూనే ఏటిలా వచ్చారు? మోహన్ నవ్వుతూ అడిగాడు. డాక్టర్ను దర్శించుకునే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో మీకు తెలుసు అనుకుంటాను. మానస కూడా నవ్వుతూనే అంది. కానీ మీరు పేషెంట్లా కనిపించడం లేదే. నా కోసం కాదులేండి నేను వచ్చింది. చెప్పండి, ఎవరికోసం వచ్చారు? మీరు ఒకసారి మాధవ్ గారింటికి రావాలి. వారి వంట మనిషి రాఘవులకి జ్వరంగా ఉంది, వచ్చి ఒకసారి చూడండి అంది. వారి వంట మనిషికి బాగోలేకపోతే మీరు వచ్చారెందుకు? ఆసక్తిగా అడిగాడు. ఆయన లేరు, క్యాంపుకి వెళ్ళారట. ఉదయం స్కూల్లో కిరణ్ చెప్తే అంటూ ఆపేసింది. చూసారా, ఆ భగవంతుడికి కూడా మీ నిర్ణయం ఇష్టం లేదు. అందుకే ఆయన ఉన్నప్పుడు ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. ఆయన వెళ్ళగానే ఎవరో ఒకరు పేషెంట్ అవుతున్నారంటే అర్థం మీకు ఇష్టం లేకున్నా ఆ ఇంటికి మిమ్మల్ని విధి తరుముతున్నట్టుంది. ఆ ఇంటితో మీ సంబంధాన్ని మరింత బిగుసుకునేలా చేస్తున్నాడన్నమాట అన్న మోహన్ మాటలకు మానస సమాధానం చెప్పలేదు. ఒక్క 5 నిమిషాలు ఆగండి, రాఘవుల్ని చూసి నేను అలా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ మిగిలిన 2 పేషెంట్లను చూసి పంపేసి బయటికి వచ్చాడు మోహన్. రాఘవులు కాల్ చూసి వెంటనే హాస్పిటల్కు రాకుండా అశ్రద్ధ చేసినందుకు చీవాట్లు వేసి ఇంజెక్షన్ ఇచ్చి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి వెళ్ళాడు మోహన్. స్కూల్ నుండి పావని వచ్చాక ఆ 2కి భోజనం పెట్టి ఫ్లాస్క్లో టీ వేసి రాఘవులు పడుకున్న మంచం దగ్గరలో టేబుల్ మీద పెట్టి మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళిపోయింది మానస. సాయంత్రం మానస ఇంటికి వెళ్ళిపోతానంటే కిరణ్, పావని ఇద్దరూ బిక్కమొహాలేశారు. మీరు వెళ్ళిపోతే మాకు భయంగా ఉంటుంది. రాఘవులకి జ్వరం ఎక్కువగా ఉంది. మీరు మాకు సాయంగా ఉండిపోండి అన్నారు. నేను ఉండడానికి ఎలా వీలవుతుంది? పోనీ మీ ఇద్దరూ మా ఇంటికి వచ్చేయండి, మళ్ళీ ముగ్గురం ఉదయమే వద్దాం అంది మానస. రాఘవులకి ఏదైనా అవసరమైతే ఎవరు చూస్తారు మేడం అన్నాడు కిరణ్. సరే, నేను వెళ్ళనులే,
మానసకు అక్కడే ఉండిపోక తప్పలేదు. భోజనాలు చేశాక పిల్లలిద్దరినీ 10 వరకు దగ్గరుండి చదివించి పడకలు సిద్ధం చేసింది. ఆంటీ, మీరు నా దగ్గరే పడుకోవాలి, పావని అంది. అలాగే. తలుపులన్నీ వేసి వచ్చి లైట్లు ఆర్పి పావని పక్కనే పడుకుంది మానస. 4 రోజుల వరకు రాఘవులికి జ్వరం తగ్గనే లేదు. ఈ 4 రోజులు మానస పిల్లలిద్దరి కోసం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడున్న 4 రోజుల్లో పిల్లలు ఆమెకు మరింత చేరువయ్యారు. పావని ఇంట్లో ఉన్నంతసేపు మానసను క్షణమైనా విడవలేదు. కిరణ్ స్వతహాగా మితభాషి. చూపులతోనే అభిమానాన్ని, ప్రేమను కురిపిస్తాడు. కోపం వచ్చినా, సందేహం వచ్చినా కళ్ళతోనే ప్రశ్నించగల ప్రజ్ఞాశాలి. పావని అతడికి పూర్తిగా విరుద్ధం. గలగల ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఎదుటి మనిషి భావాలు ఇట్టే ఆకళింపు చేసుకోగలదు. ఏదీ మనసులో దాచుకోలేని భోళా మనిషి. రాఘవులు ఈ కొద్ది రోజుల్లోనే మానసను జాగ్రత్తగా పరిశీలించాడు. ఆమెకు పిల్లలంటే ప్రాణమని అర్థమైంది. ఆమె ఇంట్లో తిరుగుతుంటే ఇల్లే కడకళలాడుతున్నట్టు అనిపించింది. ఆమె నిజంగా ఇంటికి ఇల్లాలైతే బాబుగారే కాదు, ఈ పసికూనలు కూడా అదృష్టవంతులవుతారు. ఏమైనా అయ్యగారు వచ్చాక ఈ విషయం కదిపి చూడాలి అనుకున్నాడు రాఘవులు. ఆ రోజు మోహన్ చెప్పిన మీదట రాఘవులకి పథ్యం పెట్టారు. మధ్యాహ్నం పావని, ఆంటీ, ఈరోజు ఏదైనా టిఫిన్ చేయి, ఆకలిగా ఉంది అని మానసను అడిగింది. మానస టిఫిన్ తయారు చేస్తుండగా పిల్లలు హాల్లో ఏదో సందడి చేస్తున్నట్టు వినిపించి ఏటో అని గుమ్మం వరకు వచ్చి హాల్లోకి తొంగి చూసింది. మాధవ్ ఎప్పుడొచ్చాడో సోఫాలో అలసటగా వాలి ఉన్నాడు. పిల్లలిద్దరూ అతడికి చెరో వైపు కూర్చుని ప్రశ్నలతో వేధిస్తున్నారు. పావని, పిలిచింది మానస. ఆమె స్వరం వింటూనే పడుకున్నవాడల్లా నిటారుగా అయ్యాడు. కళ్ళు విప్పార్చి మానస వైపు చూశాడు. నుదుట చిరుచెమట. ఆ చెమటకు తడిచిన కుంకుమ నుదుట అరుణబింబంలా మెరుస్తోంది. 1, 2 చిలిపి ముంగురులు ఆమె చెంపలతో ఆటలాడాలని ప్రయత్నిస్తున్నాయి. చెంగు బొడ్డున దోపి వంటింట యుద్ధం చేస్తున్న మానస రూపం నరకాసుర వధ సమయంలో కథన రంగంలో వీటిని సారించిన అపర సత్యభామను గుర్తుకు తెస్తోంది. తన పోలికకు కాబోలు మాధవ్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అతడి చూపులు సూదంటురాయిలా తన గుండెను తాకి గిలిగింతలు రేపటం చూసి మానస తొట్టుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఆంటీ పిలుస్తోంది, ఇప్పుడే వస్తాను అంటూ పావని లోపలికొచ్చింది. ఎందుకు పిలిచావా ఆంటీ? డాడీ రాగానే అలా మీద పడి ప్రశ్నలతో వేధించకూడదు. మంచీళ్లు పట్టుకెళ్ళిచ్చి కాస్త కుదుటపడ్డాక మాట్లాడాలి, తెలిసిందా? ఇదిగో ఈ గ్లాస్తో నీళ్లు పట్టుకెళ్ళివ్వు. మానస అందించిన గ్లాస్తో నీళ్లు పట్టుకెళ్ళింది పావని. పావని తిరిగి వచ్చేసరికి టిఫిన్ ప్లేట్లు డైనింగ్ టేబుల్ మీద సర్ది తండ్రిని పిలుచుకురమ్మని పంపింది. మాధవ్ డ్రెస్ మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని డైనింగ్ రూమ్కి వచ్చాడు. పావని వచ్చి, డాడీ, మీరు అన్నం పెట్టమంటారా, టిఫిన్ తింటారా? ఆంటీ అడగమంది అంది. చాలా టైం దాటిందమ్మా, భోజనం వద్దు, టిఫిన్ చేస్తాను అంటూ టేబుల్ మీద ఉన్న ప్లేట్ను దగ్గరకు లాక్కున్నాడు. అతడు టిఫిన్ ముగించేసరికి టీ తెచ్చి టేబుల్ మీద పెట్టి మౌనంగా వెళ్ళిపోయింది మానస. మానస మరి కాసేపు ఎదురుగా నిలబడితే ఆమెతో ఎన్నెన్నో మాట్లాడాలని అతడి హృదయం తహతహలాడింది. ఆమె అలా తన ఇంట్లో గృహిణిగా తిరుగుతుంటే తన జీవితమే శాంతి తీరం చేరినట్టుందని, ఆ భావం శాశ్వతంగా మిగిలినివ్వమని చెప్పాలన్న కోర్కెను బలవంతంగా నిగ్రహించుకున్నాడు మాధవ్. సాయంత్రం వంట త్వరగా ముగించి ఎక్కడివక్కడ సర్ది రాఘవతో పిల్లలతో చెప్పి ఇంటికి బయలుదేరింది. ఆమె వెళ్ళిపోతుంటే పిల్లలిద్దరి మొహాలు చిన్నబోయాయి. వాళ్ల మొహాలు చూస్తే రాఘవుని మనస్సు చివుక్కుమంది. ఆంటీ, రాత్రికి భోజనం చేసి వెళ్ళకూడదా? డాడీ కూడా ఇంట్లో లేరుగా, పావని అంది. పిల్లలిద్దరి మొహాలు చూసిన మానసకు కూడా మనస్సు అదోలా అయిపోయింది. అప్పుడప్పుడు వస్తుంటానుగా, లేదా నీవెప్పుడు రావాలనుంటే అప్పుడు వచ్చేయి. మొహం అలా ముడుచుకోకూడదు, నవ్వాలి. ఏది నవ్వు అంటూ గిలిగింతలు పెట్టింది. పావని నవ్వాపుకోలేక పక్కపక్కలాడింది. అది వస్తాను, టాటా చెప్పి వెళ్ళిపోయింది మానస. బయటికి వెళ్లిన మాధవ్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 7 గంటలయ్యింది. పిల్లలిద్దరూ తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చున్నారు. అప్పుడే మీ భోజనాలు అయిపోయాయి అనుకుంటా, పుస్తకాలు పట్టు కూర్చున్నారు అన్నాడు. ఇంకా చేయలేదు, మీకోసమే చూస్తున్నాం, కిరణ్ అన్నాడు. నేను వచ్చేసేసరికి ఆలస్యం అవుతుందని చెప్పానుగా, మీరు తినేయవలసింది, డ్రెస్ మార్చుకుంటూ అన్నాడు. మాధవ్ వచ్చేలోపుగా పావని గ్లాసులతో నీళ్లు పెట్టి ప్లేట్లు కడిగి ఉంచింది.
గిన్నె కింద పడిన చప్పుడు అవ్వగానే మాధవ్ డైనింగ్ రూమ్ వైపు వచ్చాడు. చారు గిన్నెను టేబుల్ మీద పెట్టబోతుండగా చెయ్యి జారినట్టుంది. చారంతా కింద ఒలికిపోయింది. డాడీ, చెయ్యి జారింది, పావని ఏడుపు మొహంతో అంది. పోనీలే, దానికే ఏడుపు మొహం పెట్టాలా? గిన్నె కాలు మీద పడిందా? కూతురు దగ్గరగా వచ్చి అడిగాడు మాధవ్. లేదు, నాకు అసలు దెబ్బ తగలలేదు, ఫ్రాకు మాత్రం పాడైంది. వెళ్ళి డ్రెస్ మార్చుకుని కాళ్ళు శుభ్రం చేసుకురా, తండ్రి చెప్పగానే పావని బయటకొచ్చింది. మాధవ్కు మానస తన ఇంటికి వెళ్ళిపోయిందని అర్థమైంది. పిల్లలిద్దరికీ తనే అన్నం పెట్టాడు. ఆ రాత్రి తండ్రి పక్కలో పడుకున్నప్పుడు అతడి భుజం మీద ముఖం పెట్టి, డాడీ, మానస ఆంటీ అంటే మీకు ఇష్టమేనా అడిగింది. ఆ ప్రశ్న విని ఉలిక్కిపడ్డాడు. నీకిష్టమేనా? ఎదురు ప్రశ్న వేశాడు. నాకు చాలా ఇష్టం. నీకిష్టమైతే నాకు ఇష్టమే, నవ్వుతూ అన్నాడు. ఇష్టమైతే మీరెప్పుడు ఆంటీతో మాట్లాడరు ఎందుకని? సమాధానం ఏం చెప్తాడు? ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. మాట్లాడితే ఆమె ఏమైనా అనుకుంటారని భయమమ్మా అన్నాడు మాధవ్. అబద్ధం. మన ఊళ్ళో ఉన్నప్పుడు రోజీ ఆంటీతో ఎన్ని కబుర్లు చెప్పేవారు, మర్చిపోయారా? పావని ప్రశ్నకు నిరుత్తరుడయ్యాడు. రోజీ తన కంపెనీలో స్టెనోగా జాబ్ చేసేది. తరచూ ఇంటికి వస్తుండేది. స్వతహాగా ఆమె కలుపుగోలు మనిషి. ఎవరితోనైనా చాలా సోషల్గా మూవ్ అయ్యేది. అందుకే ఆమె వచ్చినప్పుడు సరదాగానే మాట్లాడేవాడు. ఆ విషయం దీనికి ఎంత జ్ఞాపకం? మాధవ్ ఆలోచించడం చూసి, చూశారా, మీరు సమాధానం చెప్పలేకపోయారు. మీరు నాతో అబద్ధాలు చెప్పారు కానీ మీకు నిజంగా మానస ఆంటీ అంటే ఇష్టం లేదు. అందుకే ఆంటీతో మాట్లాడరు, పావని అంది. పోనీలేమ్మా, నేను మాట్లాడకపోతేనే అన్నయ్య నువ్వు మాట్లాడుతున్నారుగా అనునయంగా అన్నాడు. డాడీ, ఆంటీ ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటే బాగుండును కదూ? పావని మాటలకు అద్దిరిపడ్డాడు. అని ఊకట్టి ఊరుకున్నాడు. మీరు చెప్తే ఆంటీ తప్పకుండా మన ఇంట్లోనే ఉండిపోతుంది. మీరు చెప్పండి డాడీ, బతిమాలింది పావని. అలాగేలే, నాకు నిద్ర వస్తోంది, పడుకో అంటూ తిరిగి కళ్ళు మూసుకున్నాడు. పావని కూడా తండ్రి వైపు తిరిగి అతడి భుజం మీద చెయ్యి వేసి నిద్రపోయింది. మాధవ్ పాలిట ఆ రాత్రి శివరాత్రి అయ్యింది. పాప నిద్రపోయాక ఆమె మొహంలోకి చూశాడు. నుదుటి మీద పడ్డ జుట్టు వెనక్కి తోసి బ్లాంకెట్ కప్పి లేచి బయటికొచ్చాడు. మధ్యాహ్నం తన ఇంటికి రాగానే తన ముందు నిలిచిన మానస రూపమే గుర్తుకొస్తుంది. శాంతి బతుకున్నప్పుడు మానస లేని లోటు అంతగా తనను బాధించలేదు. కానీ ఆమె మరణంతో ఇద్దరూ దూరమైన వెలితి మొదటిసారిగా తనను వెక్కిరించింది. ఆనాటి నుండి మానస కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. శాంతి కూడా మరణించే ముందు తనకు కళ్లతోనే మూగ సందేశాన్ని అందజేస్తూ కంటనీరు నింపుకుంది. శాంతి ఆత్మశాంతి కోసమైనా మానసను తన ఇంటికి తీసుకురావాలి. ఈ రోజు నుండి తను ఉదాసీనత చూపకూడదు. తాను ఆ ప్రయత్నంలోనే ఉండాలి. మాధవ్ గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు. పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తున్న మాధవ్ను, రండి రండి, క్యాంపు నుండి తిరిగి ఎప్పుడొచ్చారు? వసంత లోపలికి ఆహ్వానిస్తూ అంది. నే వచ్చి 3 రోజులైందమ్మా. మాధవ్ సోఫాలో కూర్చున్నాడు. పిల్లలు లోపలికి వెళ్లారు. వసంత మాధవ్కి ఎదురుగా కూర్చుంది. మోహన్ ఏరి అడిగాడు మాధవ్. ఎమర్జెన్సీ కేసేదో ఉందని హాస్పిటల్ నుండి ఫోన్ వస్తే ఇంతకుముందే వెళ్లారు చెప్పింది. డాక్టర్ల ప్రొఫెషన్ అటువంటిది. అర్ధరాత్రైనా అపరాత్రైనా పరిగెత్తక తప్పదు మాధవ్ అన్నాడు. నిజమేనయ్యా, అందున ఆయన వృత్తిని ప్రాణంగా భావిస్తారు. ఒక్కోసారి ఆయన శ్రద్ధ నాకు విసుగును కూడా పుట్టిస్తుంది. అయినా భరించక తప్పదుగా వసంత నవ్వుతూ అంది. మానస మీ ఇంటికి వస్తోందా? మాధవ్ అడిగాడు. మొన్న ఆదివారమే వచ్చింది. మానసలో ఇదివరకటి కంటే చాలా మార్పు వచ్చింది, నేను గమనించాను అంది వసంత. మార్పు అంటే ఏ విషయంలోనూ స్పష్టంగా చెప్పగలవా అమ్మా అన్నాడు మాధవ్. మానసికంగా సంఘర్షణ పడుతోంది. మీ ఉనికి దాని ఆలోచనల మీద ఎక్కువ ప్రభావమే చూపించింది. పిల్లల కోసం మీ ఇంటికి రావాలనుంది. వస్తే మీ ఉనికిని భరించలేనని భావిస్తోంది. ఈ 2 సమస్యల మధ్య అది నలిగిపోతోంది. వసంత తనకు తోచిందేదో చెప్పింది. పిల్లలు కూడా మానస సాహచర్యాన్ని అభిలషిస్తున్నారు అంటూ 3 రోజుల కిందట పావని తనతో జరిపిన సంభాషణ సారాన్ని చెప్పాడు. విన్నాక పిల్లలు మానస సాహచర్యాన్ని కోరుకోవటంలో వింతేమీ లేదు. మానసకు పిల్లలంటే ప్రాణం. ఎవరి పిల్లలనైనా చక్కగా చేరదీస్తుంది, లాలిస్తుంది. అటువంటిది మీ పిల్లల పట్ల మరింత ప్రేమ ఆమెలో పొంగుతుంది, కానీ తరగదు వసంత అంది.
కిరణ్ పైకి తేలడు గాని వాడికి కూడా అదే అభిప్రాయం ఉన్నట్టుంది, మాధవ్ అన్నాడు. పావని చెప్పింది కూడా కొంత వాస్తవమే. మీరు మానసను ఆ విషయంలో కదిపి చూడరాదు, వసంత సలహా ఇచ్చింది. నేను కదిపితే విషయం మొదటికే చెడుతుంది. అయినా నేను అడిగే తరుణం ఇంకా రాలేదు అన్నాడు మాధవ్. ఒకవేళ మానస రావటానికి ఇష్టపడకపోతే ఏం చేస్తారు? వసంత అడిగింది. ఏం చెయ్యను. ఈ 3 ఏళ్ళు ఎలా గడిచాయో అలాగే కాలమంతా గడిపేయగలనన్న ఆత్మవిశ్వాసం ఉంది. ఆ ఆలోచన సరైంది కాదు. వంటెద్దులాగే బండికైనా 2 చక్రాలు ఉండాలి. పగలు రాత్రి లాంటి తల్లిదండ్రుల నీడన పిల్లల జీవనలత ఏపుగా పెరిగి అందమైన పుష్పాలను పరిమళింపజేస్తుంది. తల్లి నీడనే పిల్లలు ఈ లోకాన్ని విస్తృతంగా అవలోకించగలరనుకుంటాను అంది వసంత. మీరు చెప్పింది నిజమే. నా స్వార్థం గురించే ఆలోచిస్తున్నానని మీరనుకున్నా నాకెందుకో మళ్ళీ పెళ్లి చేసుకునే అభిప్రాయం లేదు. నేను పొందిన అనుభవాలు నా హృదయాన్ని రాతిబండలు చేశాయి, మాధవ్ అన్నాడు. అలా నిస్పృహ చెందకండి. మీరు చూస్తే నెలలో ఓ 10 రోజులు క్యాంపుకి వెళ్ళాలి. మీరు లేనప్పుడు పిల్లలెంత అవస్థపడుతున్నారో, ఎంతగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో ఎప్పుడైనా ఊహించారా? వాళ్ళ బాధ నాకు తెలుసు. అందుకే ఈ మధ్య జాబ్కు రిజైన్ ఇచ్చి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మా ఊళ్ళో సొంత ఇల్లు పొలాలు ఉన్న సంగతి మీకు తెలుసుననుకుంటాను. ఈ క్షణంలో అవి అమ్మితే 2 లక్షల దగ్గరగా వస్తుంది. పొలాలు అమ్మేసి ఎక్కడో ఒక చోట సెటిల్ అవుదాం అనుకుంటున్నాను మనసు విప్పి చెప్పాడు మాధవ్. తొందరపడకండి. నెలకు 1500 పైగా వచ్చే ఉద్యోగం అనవసరంగా ఎందుకు వదులుకోవటం? పిల్లలు బాగా ఎదిగొస్తున్నారు. మీకు కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఉన్నదంతా అమ్మి బిజినెస్లో పెడితే లాభం వస్తుందో నష్టపోతామో భవిష్యత్తు ఎవరని చెప్పలేము. కీడెంచి మేలెంచాలి అంది వసంత. అది ఆలోచిస్తున్నాను కాబట్టే చొరవ చేయలేకపోతున్నాను. అయినా చూద్దాంలే అమ్మా. మరి కొంతసేపు కూర్చుని మాధవ్ ఇంటికి వెడదామనుకుంటుండగా మోహన్ వచ్చాడు. మీరు ఎంతసేపు అయింది వచ్చి? మాధవ్కి ఎదురుగా వచ్చి కూర్చుంటూ అడిగాడు. చాలాసేపు అయింది. ఇప్పట్లో ఇక మీరు రారని ఇంటికి వెడదామనుకుంటుండగా మీరు వచ్చారు అన్నాడు. సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోవాలే గాని తీరా వెళితే సెలవు రోజైనా తీరిక ఉంచరు పేషెంట్స్. అన్నట్టు రాఘవులకి ఎలా ఉంది? మళ్ళీ జ్వరం రాలేదు కదా? లేదు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. 2 రోజుల నుండి వంట పని తానే చూసుకుంటున్నాడు. మరో 2 రోజులు అవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయమనండి. అలాగే. ఏమంటుంది మీ మానస? మోహన్ అడిగాడు. మానస ఏమంటుందో నాకంటే మీకే బాగా తెలియాలి. నన్ను అడిగితే మానస మీ ఇంటికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు, మోహన్ జోస్యం చెప్పాడు. మీ జోస్యం నిజం కావాలే గాని ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాను, మాధవ్ అన్నాడు. మీ బాధలు పంచుకోవాలని ఆరాటపడుతుందంటే అర్థం మీ పట్ల ఆమెలో అనురాగం ఉందనేగా, మోహన్ అన్నాడు. అలా ఎందుకు అనుకోవాలి? అనురాగం కంటే తల్లి లేని నా పిల్లల మీద జాలి సానుభూతితోనే ఆమె మా బాధల్ని పంచుకోవటానికి సిద్ధపడుతోందని ఎందుకు భావించకూడదు అన్నాడు మాధవ్. అవును, అది నిజమే. అయితే ఆ జాలి సానుభూతితోనే మిమ్మల్ని చేరుకోవటానికి ప్రయత్నించొచ్చుగా, మోహన్ అన్నాడు. అది నేను ఆ ఇంట్లో ఉండగా జరగనివ్వదు. నేను ఆమెకు దూరంగా వెళ్ళిపోతే పిల్లల్ని తన కన్నబిడ్డల కంటే కూడా ఎక్కువగా ప్రేమించి లాలిస్తుందని నాకు తెలుసు అన్నాడు మాధవ్. అంటే కథ మళ్ళీ అసంపూర్ణంగానే మిగిలిపోతుందన్నమాట. నో, అది మాకెవరికి ఇష్టం ఉండదు, అప్రియంగా మొహం పెట్టాడు మోహన్. ఇంతలో పిల్లలు అక్కడికి రావటంతో ఆ ప్రసక్తి వదిలేశారు. డాడీ, ఇంటికి వెడదాం. పావని తండ్రి దగ్గర గుసగుసలాడటంతో మాధవ్ ఆ దంపతుల వద్ద సెలవు తీసుకున్నాడు. పిల్లల్ని తీసుకుని మాధవ్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. ఇంట్లోకి వస్తున్న మాధవ్ని చూస్తూనే ఓ యువతి ఎదురుగా వస్తూ, ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? ఆప్యాయంగా పలుకరించింది. బావున్నావా అరుంధతి? బావ కూడా వచ్చారా? పలుకరించాడు చెల్లెల్ని. పావనిని కిరణ్ దగ్గరగా తీసుకుంది. నువ్వు చాలా చిక్కిపోయావన్నయ్యా. పిల్లలు కూడా బొత్తిగా పాడైపోయారు. అయినా తల్లి లేని పిల్లలు ఇంకెలా ఉంటారులే, అరుంధతి బాధపడుతూ అంది. రాఘవులు, చెల్లాయికి పిల్లలకు టిఫిన్ కాఫీ ఇచ్చావా లేదా? మాధవ్ రాఘవుల్ని పిలిచి అడిగాడు. నేను ఇవ్వనవసరం లేకుండానే అమ్మగారే అవన్నీ చూసుకున్నారండి. నేను చేస్తానంటే వినలేదు, రాఘవులు బుర్రగోకుంటూ చెప్పాడు. పాపం, మొన్నటి వరకు రాఘవులకి ఒంట్లో బాగోలేదుట్టుగా నీరసంగా కనిపిస్తుంటే నేనే చేయొద్దన్నాను, అరుంధతి అంది. పావని, కిరణ్ మేనత్త వంక కాస్త బిడియంగా చూస్తూ దూరంగానే ఉండిపోవటం గమనించి,
అదేమిట్రా అలా బిక్కమొహాలు వేసి దూరంగా తొలగిపోతున్నారు? ఇలా దగ్గరగా రండి. ఏమ్మా పావని, బావను నళిని మర్చిపోయావా? మీరు నలుగురు చక్కగా కలిసిమెలిసి ఆడుకోవాలి అంటూ నలుగురు పిల్లల్ని సతకలిపి తను తెచ్చిన స్వీట్స్ పిల్లలకు పెట్టింది. ఇంచుమించు పవన్ది కిరణ్ది ఒకటే వయసు ఉంటుంది. పావని మాత్రం నళిని కంటే పెద్ద ఉండవచ్చు. రాత్రి 7 అవుతుండగా బయటకు వెళ్లిన నరహరి బట్టల ప్యాకెట్తో ఇంటికొచ్చాడు. మాధవ్తో మాట్లాడాక, అరుంధతి, ఈ ప్యాకెట్లో బట్టలున్నాయి. ఫ్రాక్లు పావనికి నప్పాయో లేదో తీసి చూడు. సరిపోకపోతే వాపస్ ఇచ్చి మరొకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటూ ప్యాకెట్ అందించాడు నరహరి. అవి పావని కిరణ్లకని తెలుసుకుని మాధవ్ నొచ్చుకున్నాడు. వాళ్ళకిప్పుడు బట్టలు ఎందుకు తెచ్చారు? వాళ్ళిద్దరికీ చాలా బట్టలున్నాయి. అనవసర ఖర్చు. ఖర్చుదే ఉంది, ఏదో మా తృప్తి కోసం. నువ్వలా అనకు, అరుంధతి అనడంతో మాధవ్ ఇంకేం మాట్లాడలేదు. భోజనాలు అయ్యాక పిల్లలందరూ హాల్లో కూర్చుంటే మాధవ్ నరహరి బయట వరండాలో చైర్స్ వేసి కూర్చుని మాట్లాడుకోసాగారు. అరుంధతి వంట ఇల్లు సర్ది పిల్లలకు పడకలు సిద్ధం చేసి తను వచ్చి ఆ ఇద్దరికి సమీపంగా కూర్చుంది. పిల్లలంతా నిద్రపోయాక ఆ దంపతులిద్దరూ తామొచ్చిన పని బయటపెట్టారు. ఇలాంటిదేదో ఉంటుందని మాధవ్ ఊహిస్తూనే ఉన్నాడు. అతడు అనుకున్నట్టే జరిగింది. వింటున్నావా అన్నయ్య? నేను నీకంటే వయస్సు కాస్త చిన్నదాన్ని. నీకు చెప్పదగ్గ అర్హత నాకు లేకపోయినా ఈ విషయంలో నువ్వు నా మాట వినక తప్పదు, అరుంధతి అంది. వింటున్నాగా, చెప్పమ్మా, మాధవ్ నవ్వుతూ అన్నాడు. మా పెద్దమామయ్య గారమ్మాయి అప్పన్నను నువ్వు చూసే ఉంటావు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ అమ్మాయికి ఇప్పటి వరకు ఆయన పెళ్లి చేయలేకపోయారు. వాళ్లే స్వయంగా ఈ ప్రస్తావనని మా దగ్గర తెచ్చారు. నీ గురించి అన్ని విషయాలు వారికి క్షుణ్ణంగా తెలిసి కూడా ఆ అమ్మాయిని నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అంటే చాలు సంతోషంగా కన్యాదానం చేస్తారు. ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు, చాలా మంచి పిల్ల. నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటే నీ పిల్లలు కూడా సుఖపడతారు. అరుంధతి పూర్తిగా చెప్పే వరకు మాధవ్ ఒక్క మాటైనా మాట్లాడలేదు. అరుంధతి కూడా అన్నగారికి ఆలోచించుకోవటానికి అవకాశం ఇస్తున్నట్టుగా మౌనంగా కూర్చుంది. అన్నీ తెలుసుండి నాకు పిల్లనిస్తానని అంటున్నారా? ప్రాణం పోయేందుకు ఏ గొయ్యి అయితేనే దూకేందుకన్నట్టు ఆ పిల్ల కన్నచెరును వదిలించటానికి నాకిచ్చి చేద్దాం అనుకుంటున్నారా? ఈ కట్న పిశాచి విలేతాండవం చేస్తున్నంతకాలం ఆడపిల్లలకు విముక్తి లేదు. కట్న కానుకలు తేలేదని ఓ ఆడపిల్లను హత్య చేసిన అత్తింటికైనా సరే రెండో కోడలిగా పంపటానికి మరో ఆడపిల్ల తండ్రి సిద్ధంగా ఉంటాడు. ఆ తండ్రి తన బిడ్డకు పట్టెడు మెతుకులు పెట్టలేక కాదు, ఆ అమ్మాయి తనకు బరువై కాదు, జీవితానికి పెళ్లే పరమావధిని భావించే ఈ సమాజం కోసం. అమ్మాయి వయస్సుకు అన్యాయం చేయలేక వల్లకాడు లాంటి ఆ ఇంటికి పంపేసి తన బరువు వదుల్చుకుంటాడు. మగవాడు చేసిన తప్పులు దిద్దుకోలేకపోవటానికి, మరింత తప్పుడు త్రోవలో పట్టానికి కొంత ఈ ఆడపిల్ల తల్లిదండ్రులే కారకులు. కాదు, ఈ కట్న పిశాచే కారణం. కట్నమా వర్ధిల్లు, మాధవ్ ఆవేదనగా అనుకున్నాడు. అన్నయ్య, నువ్వు నాకు సమాధానం చెప్పలేదు. చెల్లెలు పలుకరించేసరికి మాధవ్ తన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఈ విషయంలో నీకు నేను చెప్పేదేం లేదరు. ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే అందరం తలో చెయ్యి వేసి సంతోషంగా పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేద్దాం. వాళ్ళిచ్చిన ఆ అమ్మాయిని చేసుకోవటానికి నాది సరైన వయస్సు కాదు. అలా అంటే నేను ఒప్పుకోను. నీకేమంత వయస్సు ఉందని? ఇక నీ వ్యక్తిగత చరిత్ర అంతా తెలిసే వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే నీ భయాలు అర్థం లేనివి. అందరూ మానస వదిలి లాంటి మూర్ఖులే ఉండరుగా. నన్ను అడిగితే తమకు లభ్యమైన వాటితో స్వర్గాన్ని సృష్టించగల విజ్ఞత ఉన్నవారే నిజమైన ఆడవారు, అరుంధతి అంది. అలా అని నీ జాతిని నువ్వు కించపరుచుకోకు. మానస తన సుఖం కంటే ఆత్మాభిమానానికి విలువనిచ్చే మనిషి. ఈ సమాజం కంటే తన వ్యక్తిత్వానికి ప్రాధాన్యతనిచ్చే మనిషి. ఆత్మాభిమానాన్ని చంపుకుని వ్యక్తిత్వాన్ని బలిపెట్టే వారెవరైనా నా దృష్టిలో జీవన్మృతులే. అందుకే మీరంతా మానసను అసహ్యించుకున్నా, నిందించినా ఆమె అంటే నాకు చాలా అభిమానం, ఆరాధన, మాధవ్ అన్నాడు. అరుంధతి అన్నగారి వైపు విచిత్రంగా చూసింది. నరహరి కలుగజేసుకుంటూ, ఇంతకీ మా అపర్ణను చేసుకోనంటారు, అదేగా మీ సమాధానం అన్నాడు. మీరు పొరపడ్డారు. మీ అపర్ణనే కాదు, నేనిక జీవితంలో ఏ అమ్మాయిని చేసుకోను. ఏ స్త్రీ జీవితంలోనూ సుఖశాంతులు తుడిచే హక్కు నాకు లేదు. నేను ఇలా అన్నందుకు మీరు బాధ పెట్టుకోకండి, నన్ను అర్థం చేసుకోండి, అభ్యర్థనగా అన్నాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.